తిమోతికి పౌలు ఎవరు రాస్తున్నాడు? నా కుమారుడమైన తిమోతి, నీవు విశ్వాసమును, మన యొక్క జీవితంలో మొదటి నుంచి చివరి వరకు కూడా కాపాడుకోవాల్సింది ఏంటి? విశ్వాసమును మనం కాపాడుకోవాలి. విశ్వాసం ఉంచానండి అంటే ఇదేం కాదు. దాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. విశ్వాసం లేకపోతే వేరు, వాళ్ళకి కాపాడుకోవడానికి వాళ్ళకి ఏమి ఉండదు. కానీ విశ్వాసులమైన మన జీవితాల్లో విశ్వాసాన్ని ఏం చేయాలి? ఎందుకంటే మనము వెళ్తున్న కొద్దీ దేవుని మీద విశ్వాసం మనకు తగ్గిపోతూ మన మీద మనకు విశ్వాసం పెరిగిపోద్ది. మన పరిస్థితుల మీద, మన బలము మీద, మన ధనము మీద, మనకున్న జ్ఞానం మీద విశ్వాసం పెరిగిపోద్ది. ఎప్పుడైతే విశ్వాసం అనేది దేవుని మించి కాకుండా ఇతర వాటి మీదకి వెళ్ళిపోతుందో సాతానుడు మనల్ని దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే విశ్వాసాన్ని దేనితో పోల్చారు అంటే ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణంలో విశ్వాసంను దేనితో పోల్చారు? విశ్వాసమా? డాలు అంటే ఏంటి? విశ్వాసం. షీల్డ్. దాన్ని ఏం చేయాలి? యుద్ధానికి వెళ్తున్న ఏ వ్యక్తి అయినా సరే దాన్ని ఎలా చేయాలి? డాలు అనేది శత్రువు ఒకళ్ళు బాణం వేసినా, కత్తి పెట్టి విసిరినా, ఇంకా లేకపోతే దీన్ని ఇలా విసిరుతారు కదా, బళ్ళి విసిరినా దేంతో అడ్డుకుంటాడు? డాలుతో అడ్డుకోవాలి. అంటే అపవాది అగ్ని బాణములను మన మీదకి వేస్తాడు. వీటన్నిటినీ కూడా అడ్డుకోవడానికి ఏంటి ఉండాలి? విశ్వాసం అనే డాలు. ఇది ఎక్కడ ఉంటుంది? ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇప్పుడు అది చూసామనుకోండి, అక్కడి నుంచి అటు నుంచి మళ్ళీ బయటికి రాలేము. ఎందుకంటే పక్కన అవన్నీ అలా మెడిటేట్ చేసామంటే. అంటే నేను వేరే సబ్జెక్ట్ చెప్పాలనుకుంటున్నాను కనుక జస్ట్ విశ్వాసం అనేది అంటే డాలు కనుక దీన్ని ఎప్పుడూ కూడా మనం ఏం చేయకూడదు? అమ్మా ఇంక అలసిపోయాను బాబు అని దించామంటే ఏం చేస్తావు? నీ గుండె అంతా కూడా ఏమైంది? శత్రువుకి. నీ బాడీ అంతా కూడా శత్రువుకి అందుబాటులో ఉన్నట్టే. వాడు ఎక్కడైనా కూడా బాణం విసురుతాడు. కనుక చివరి వరకు కూడా ఒక విశ్వాసి అయినటువంటి విశ్వాసులమైన మనము మన విశ్వాసాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని మీద నుంచి విశ్వాసం పోయింది అనగానే సాతానుడు ఏం చేస్తాడు? బాణమును. దేవుని అందు విశ్వాసం ఉన్నంత కాలము కూడా మనకేంటది? డాల్ లాంటిది. అన్నీ ఆ శత్రువు యొక్క బాణములన్నింటినీ కూడా కాపాడుతుంది. సరే, నా కుమారుడమైన తిమోతి, నీ విశ్వాసమును, మంచి మనస్సాక్షి. ఒక్క విశ్వాసముతో మన జీవితము మనము అందరికీ సంతోషకరమైన ఉపయోగకరమైన జీవితాన్ని మనం జీవించలేము. మంచి మనస్సాక్షి. అందరూ చెప్పండి, ఏంటది? మన మనసే మనకు సాక్షి అన్నాడు. ఇంచుమించు అది కరెక్టే. ఇంకా అంటే దాని డెఫినేషన్ రాత్రి నేను వెలికి తీశాను చదువుతూ, వేరే వాటిల్లోంచి కూడా ఆ మాటలు నేను చదువుతాను. ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత తెలుగులో కూడా చెప్తాను. ఈ కాన్షియన్స్ అంటే ఏంటి? దట్ ఫ్యాకల్టీ ఆఫ్ ద మైండ్. ఓకే, నేను మళ్ళీ దాని అర్థాలు చెప్తాను. ఆర్ ఇన్బార్న్ సెన్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్. మీరు రాసుకోవచ్చు ఈ మాట మీకు బాగా అర్థమవుతుంది. ఫ్యాకల్టీ ఆఫ్ ద మైండ్ అంటే మనస్సు మనకు బోధిస్తూ ఉంటుంది. అలాగే ఇంకో మాట ఏమన్నా, ఇన్బార్న్ సెన్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్. మన అంతరంగంలో మనలో మన సహజముగా మనం పుట్టుకతోనే ఈ మనస్సాక్షిని ఇన్బార్న్ సెన్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్, ఏది మంచిది ఏది చెడ్డది అని ఎంచుకునేటువంటి ఒక సెన్స్ని దేవుడు మనలో ఉంచాడు. దాన్ని ఏమంటారు? మనస్సాక్షి. ఇన్బార్న్ సెన్స్ అనమాట మనస్సాక్షి అంటే. ఇన్బార్న్ సెన్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్. మన జీవితాల్లో ఏది మంచిది ఏది చెడ్డది అని మరి ఎంచుకునేటువంటి మనస్సాక్షి. బై విచ్ వి జడ్జ్ ఆఫ్ ది మోరల్ క్యారెక్టర్ ఆఫ్ హ్యూమన్ కండక్ట్. మోరల్ క్యారెక్టర్ ఆఫ్ హ్యూమన్ కాండక్ట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మనస్సాక్షి ద్వారా
మనము ఒక నైతికమైనటువంటి విలువలను మనము కలిగి ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇట్ ఈజ్ కామన్ టు ఆల్ మ్యాన్. ఇది అందరికీ కూడా కామన్గా ఉంటుంది మనస్సాక్షి అనేది. నేను చాలాసార్లు అనుకునేవాడిని, మరి ఇప్పుడు యేసుక్రీస్తును తెలుసుకున్న వాళ్ళకి వాళ్ళు తప్పు చేస్తే జడ్జిమెంట్ ఉంటుంది అని చెప్పి, మరి తెలియకుండా తప్పు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, దేవుని ఎరగని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుడు వాళ్ళని దేన్ని బట్టి తీర్పు తీస్తారంటే వారి మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడు. అది బైబిల్లో ఉంచండి. రోమాపత్రిక 14-15 వచనాలు చదవండి. తొందరగా చదివితే నేను తొందరగా ముగిస్తాను. రోమాపత్రిక 2వ అధ్యాయము 14-15. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా చేసిన ఎడల తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు. అట్టి వారి చూడండి, అందరు చెప్తారు మరి, అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము వారి హృదయముల యందు వ్రాయబడినట్టుగా ఉన్నారు, చూపుచున్నారు అని ఉంది. ఓకేనా? ఇప్పుడు అన్యజనులకు ఏమి లేదు. తర్వాత మీరు చూస్తే దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడని ఉంటే ఈ మనస్సాక్షిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు అనమాట. అందరికి కూడా ఏది తప్పు ఏది రాంగ్ అని ఎంచుకునేటువంటి ఇన్బార్న్ సెన్స్ అనేది మన హృదయాల్లో దేవుడు పెట్టాడు అందరిలో కూడా. గనుక తిమోతికి ఏం చెప్తున్నాడంటే నువ్వు మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి. హల్లెలూయా. పౌలు కూడా తన జీవితంలో తను ఎలా బ్రతుకుతున్నాడో చెప్తాడు. చూడండి, అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. పౌలు మహాసభవారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై నడుచుకుంటునని. చూడండి, పౌలు చాలా సభ అంతా కూడా ఉంది. రోమీలు, యూదులు అందరూ కూడా పెద్ద సభలో ఉన్నాడు. పౌలును విమర్శిస్తున్నారు. పౌలును నువ్వు తప్పు చేసావని, లేకపోతే నువ్వు దేవదోషం చేసావని చాలా విషయాలను తన గురించి చెప్తున్నప్పుడు పౌలు అంటున్నాడు, సహోదరులారా అని చెప్తూ, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పాను. ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా, మంచి మనస్సాక్షి కలిగిన వారమై ఎక్కడ నడవాలి? దేవుని ఎదుట నడవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నడక ఎవరి దగ్గర నడుస్తున్నామో తెలుసా? పౌలు అంటున్నాడు, మన నడక మనం ఎవరి ఎదుట నడుస్తున్నాము? దేవుని ఎదుట నడుస్తున్నాము. దేవుడు మనకు ప్రతిదానికి మార్కులు వేస్తాడు. దేవుడు మన యొక్క ప్రతి నడవడికను బట్టి కూడా ఆయన సంతోషిస్తాడు, ఆయన ఆనందిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆనందించినట్లుగా మనం నడవాలి అంటే నీ మనస్సాక్షి ఎలాగ ఉండాలి? మంచి మనస్సాక్షి, గుడ్ కాన్షియన్స్, మంచి మనస్సాక్షి గలవారమై ఉండాలి. మన మనస్సాక్షి మన మీద మనస్సాక్షి అంటే ఏం చెప్పాను? ఏది తప్పు ఏది చెడ్డది అని మన మీద ఏం చెప్తుంది? తలంపులు వారి మీద తప్పు మోపుచు ఉండగా, తప్పని లేకపోతే తప్పు లేదని వారి తలంపులు ఒకదాని మీద ఒకటి మోపుచుండగా అనంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన తలంపులు మన మీద ఒకదాని మీద ఒకటి, అమ్మ అక్కడ కూర్చొని, మాకు చైర్ ఖాళీ ఉంది కదా, అక్కడ ఎక్కడైనా కూర్చొని, ఒకదాని మీద ఒకటి నేరము మోపుతున్నప్పుడు మనం ఏం చేసుకోవాలి? మనము దానిని సరి చేసుకొని దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన వారమై ఉండాలి. అలాగే 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం కూడా చదువుదాం. చాలు. విశ్వాస మర్మము, ఇందాక అన్నాడు నువ్వు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై ఉండాలి అన్నాడు. రెండోది ఏమంటున్నాడు? విశ్వాస మర్మము. ఫెయిత్ ఈజ్ ఎ మిస్టరీ. ఫెయిత్ ఏంటి?
మీకు మిస్టరీ అంటే ఏంటి చెప్తాను చూడండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామను కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అన్నాడు. దేవుడు ఉంటాను అనడానికి మనం అందరూ నమ్ముతామా? నమ్మినట్టే ఉంటాం, కానీ మనం ఎలాగుంటాం? ఇప్పుడు దేవుడు ఉంటాను అన్నాడు, నేను నిన్ను చూస్తున్నానని దేవుడు చెప్పాడు, నీ ప్రతి అడుగు చూస్తున్నాను అన్నాడు. అయినా మనము ఎలాగుంటాము? చాలా జాగ్రత్తగా ఉంటాం. దేవుడు మన మధ్యలో ఉంటే మనం ఎలాగుంటాము? దేవుడు మీ మధ్యలో ఉంటే మీరు ఎలాగుంటారు? అదే విశ్వాసం మర్మం. మనము విశ్వాసం ఉంచేటప్పుడు మనం ఏం విశ్వసిస్తున్నాము? దేవుని మాట మనం విశ్వసిస్తున్నప్పుడు ఇట్స్ ఎ మిస్టరీ. దాన్ని నమ్మితే దాన్ని మనం అనుభవించగలుగుతాం. నమ్మినప్పుడు ఆ విశ్వాసంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఆ ప్రజెన్స్ని, దేవుని యొక్క తాకిడిని, దేవుని యొక్క కార్యములన్నింటినీ కూడా మనం చూడగలుగుతాం. అది మర్మము, అందరికీ అర్థం కాదు. మిస్టరీ అంటే అర్థం ఏంటి? కొంచెం సౌండ్ పెట్టి నేను కొంచెం తగ్గిస్తాను. మిస్టరీ అంటే అర్థం ఏంటి? మర్మం. అది ఎవరైనా చెప్తేనే కానీ అర్థమయ్యేది కాదు, దేవుడు మనకు బయలుపరిస్తేనే కానీ అర్థమయ్యేది కాదు. కనుక ఈ మిస్టరీ అనేది మనకు విశ్వాసం మర్మం అనేది ఎలాగ మనము దాంట్లో వెళ్ళాలి అంటే పవిత్రమైన మనస్సాక్షి. ఎవరు దేవుని సన్నిధిని చక్కగా అనుభవించగలుగుతారు? దేవుని కార్యములను ఎవరు అనుభవించగలుగుతారు అంటే పవిత్రమైన మనస్సాక్షి. మన జీవితాల్లో మన మనస్సాక్షి పవిత్రమైనది ఉండాలి. ఇందాకేమన్నాడు? మంచి మనస్సాక్షి. నేను ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు కూడా చేయలేదు, లేదా ఏ తప్పు చేయకుండా నన్ను నేను కాపాడుకున్నాను అనేటువంటి మంచి మనస్సాక్షి. రెండోది ఏంటి? పవిత్రమైనటువంటి మనస్సాక్షి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పవిత్రమైనటువంటి మనస్సాక్షి. నేను అడుగుతాను, మన మనస్సాక్షులు ఎంతమంది పవిత్రంగా ఉంటున్నాయి? లోకమంతా కూడా ఎంతో అపవిత్రమైనటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం. మనకున్నటువంటి అతిశయం ఏంటంటే మన మనస్సాక్షి ఎక్కడ కూడా అపవిత్రపరచబడకుండా మనము కాపాడుకోవాలి. మన మనస్సాక్షి ఏమవకూడదు? అపవిత్రపరచబడకూడదు. అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైనటువంటి ఆలోచనలు, అపవిత్రమైనటువంటి ఊహలు ఇవేవి కూడా మన యొక్క జీవితంలోనికి రాకుండా మనం కాపాడుకోవాలి. అది వెంటనే రాగానే మనం ఏం చేసుకోవాలి? ఆ మనస్సాక్షిని ఏం చేసుకోవాలి? ఏది శుద్ధి చేస్తుంది మన మనస్సాక్షిని? యేసు రక్తం. చూడండి, ఎబ్రీ పత్రిక 9:14 చూడండి. ఎబ్రీ పత్రిక 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు. ఆమేన్. మనస్సాక్షిని ఏదో శుద్ధి చేస్తుందంటే యేసుక్రీస్తు యొక్క రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. నేను గుడ్ ఫ్రైడే రోజే చెప్దాం అనుకున్నాను. యేసు ప్రభు వారి యొక్క బోధలన్నీ కూడా మన సువార్తల్లో వింటాము, పౌలు బోధలు పత్రికల్లో వింటాము. ఈ బోధలన్నీ విన్నప్పటికీ కూడా మన జీవితాలు మారవు. ఈ బోధలన్నీ విన్నప్పటికీ కూడా ఏమవ్వు? మన జీవితాలు మారవు. యేసు ప్రభు వారు మంచి బోధ చేసి ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, ఎవరు కూడా మారరు. ఎవరికి కూడా పాపక్షమాపణ ఉండదు, ఎవరికి కూడా నిత్య జీవం ఉండదు, ఆ బోధలు ఫాలో అయినా ఉండదు. కాంట్రవర్షియల్గా ఉంటుందేమో మీకు. యేసు ప్రభు వారి యొక్క రక్తము లేకపోతే మనం పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేము. యేసు ప్రభు వారి రక్తము లేకపోతే నీ మనస్సాక్షి శుద్ధి చేయబడదు. ఆ బోధలు వింటున్నప్పటికీ, ఆ బోధలు అనుసరిస్తున్నప్పటికీ మనము యేసు రక్తమును ఆశ్రయించవలసిన వారమై ఉన్నాము. యేసు రక్తము మీద మనం ఆధారపడి యేసు రక్తము చేత మన మనస్సాక్షులను మనం శుద్ధి చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఎందుకంటే మన మనస్సాక్షి దేవుని ఎదుట సరైనది కాకపోతే
దేవుని సన్నిధిని కానీ, దేవుని సన్నిధిలోకి మన వెళ్ళడము కానీ, దేవుని సన్నిధి మన దగ్గరికి రావడం అనేది కానీ జరగదు. ఒకప్పుడు ఒక దేవుని సేవకుడు చక్కని మాట చెప్పాడు, వేర్ దెర్ ఇస్ గిల్ట్ దెర్ ఇస్ నో ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఎక్కడ గిల్ట్ అనేది ఉంటుందో, ఎక్కడ నేరారోపణ మనస్సు ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉండదు. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందంటే ప్యూర్ కాన్షియస్, పవిత్రమైన మనస్సాక్షి కలిగిన వారి దగ్గర ఉంటుంది. హల్లెలూయా. పవిత్రమైన మనస్సాక్షి, నా మనస్సాక్షి, నా ఆలోచనలు, నా తలంపులు, నా ఊహల్లో పవిత్రతను నేను కలిగిన బిడ్డగా ఉండాలి. అలాగే మీరు పవిత్రులా పాస్టర్ గారే మీరు అడిగితే నేను పవిత్రుడని చెప్పట్లేదు, కానీ నా మనస్సాక్షి ఒకవేళ ఏదైనా అపవిత్రమైనటువంటి ఆలోచన నాలోనికి వస్తుందని చెప్పినప్పుడు నేను వెంటనే యేసు రక్తాన్ని ఆశ్రయిస్తాను, వెంటనే యేసు రక్తము చేత నన్ను శుద్ధి చేసుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఈ శరీరంలో ఉన్నంత కాలము కూడా ఈ శరీరం ఏం చేస్తుందంటే పాప స్వభావము, పాప ఆలోచనలకు మనం ప్రేరేపిస్తున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు దేవుడు తన రక్తాన్ని ఇచ్చాడు వాటిని దాటి మన మనస్సాక్షిని శుద్ధి చేసుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మనస్సాక్షులను ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు రక్తము చేత శుద్ధి చేసుకుంటున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో ఆయన పని చేయగలుగుతాడు, మనతో ఉండగలుగుతాడు, మనల్ని నడిపించగలుగుతాడు, మన జీవితాల్లో కార్యము చేయగలుగుతాడు. కనుకనే తిమోతికి పౌలు ఈ మాటలన్నీ చెప్తున్నాడు. దేవుని పని చేసేవారు, దేవుని సందులో ఉండేవారు, పరిచర్య చేసే వాళ్ళందరికీ కూడా ఏముండాలంటే పవిత్రమైన మనస్సాక్షి ఉండాలి. హల్లెలూయా. మొదటిది మంచి మనస్సాక్షి ఉండాలి, రెండవది పవిత్రమైనటువంటి మనస్సాక్షి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక మనస్సాక్షి గురించి కూడా చెప్పాడు చూడండి, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. అదంతా పెద్ద వచనము. నా పితరాచార ప్రకారము అన్న దగ్గర నుంచి చదవండి. అందరం చదువుదాము. నా పితరాచార ప్రకారము. అందరూ స్వరములు ఎత్తాలి. నేను చదువుతాను సిస్టర్ గారు, వెనకాతలు చెప్పండి అందరూ కూడా. నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఎలాంటి మనస్సాక్షి అట? నిర్మలమైన మనస్సాక్షి. అందులో ఏమి లేదంటే, నిర్మలము అంటే అర్థం ఏంటి? పవిత్రతలాగే ఉంటుంది, కాకపోతే ఇది పవిత్ర గురించి అంటలేదు, ప్యూర్ అన్నమాట. ఇట్స్ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది అన్నమాట. నిర్మలమైన పాలు అనే మాటను పేతురు వాడాడు. నిర్మలమైన హృదయము అనే మాటను కూడా బైబిల్లో చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్మలమైన అంటే అందులో ఏ విధమైన కల్మషము కానీ, అందులో ఏ విధమైనటువంటి కపటము కానీ లేని నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించున్న దేవుడు. పౌలు చెప్తాడు చూడండి, అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనంలో చెప్తాడు చూడండి, దాన్ని ఎలా కాపాడుకుంటున్నాడో చెప్తాడు. అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనం. నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ అభ్యాసము చేసుకొనిచున్నాను. వి నీడ్ టు ప్రాక్టీస్ దీస్ థింగ్స్. మనం ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ఏం ప్రాక్టీస్ చేస్తారు? చాలా ప్రాక్టీసులు చేస్తాం కదా మనం. ఏం ప్రాక్టీస్ చేయాలి? మన మనస్సాక్షి దేవుని ఎదుటను, ఇంకెవరి ఎదుట? మనుష్యుల ఎదుటను, దేవుని ఎదుటను ఎల్లప్పుడూ ఏం చేయాలి? నిర్దోషమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన మనస్సాక్షి దేవుని ఎదుట నిర్దోషమైనదిగా ఉండాలి. మన మనస్సాక్షి మనుష్యుల ఎదుట ఎలా ఉండాలి? నిర్దోషమైనదిగా ఉండాలి. దీన్ని మనం ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ప్రతిదినము మన మనస్సాక్షిని మనుషుల ఎదుటను దేవుని ఎదుటను నిర్దోషమైనదిగా ఉండునట్లుగా మనం ప్రాక్టీస్ చేయాలి. ఇది మనం అందరం పని చేయాలి.
నీ మనస్సాక్షిని మంచి మనస్సాక్షిగా ఉంచుకోవాలి. చాలామందికి మంచి మనస్సాక్షిగానే ఉంటుంది. ఎందుకంటే మన గురించి మనం ఏమనుకుంటాం? మన గురించి మనం అందరం కూడా ఏమనుకుంటాం? మంచివారమే అనుకుంటాం. మన గురించి మనం ఏమనుకుంటాం? నిన్న రాజ్కుమార్ నాకు ఒక విషయం చెప్తే నాకు అప్పుడు అలా వెలిగింది. నిన్నే చెప్పు, మొన్న సరే ఎప్పుడో చెప్పాడు. రాగానే నా మీద చాలా కోపంగా ఉన్నాడు. ఇలాగా రాజ్కుమార్కి ఎప్పుడైనా కోపం వస్తే చూడండి, చాలా మరికి ఇంకా ఉండడు. ఎందుకంటే 2 కాళ్ళు భూమి మీద పెట్టాడు, ఇలా స్పీడ్గా ఉన్నాడు అనమాట. నేను అప్పుడే వెళ్ళాను, రాని అప్పుడే నీ గురించే మాట్లాడుతున్నాను అన్నాడు. ఏటైందిరా బాబు అనుకున్నాను. అనేసరికి చాలా కోపంగా ఉన్నాడు. చెప్పాడు, అనియా మీరు అందరినీ అమాయకులు అంటారు, మీరు ఫస్ట్ అమాయకులు అనియా అన్నాడు. నన్ను అంటున్నాడు ఫస్ట్ రాగానే అనుకున్నాను. అందరినీ అమాయకులు అంటారనియా, మీరు ఫస్ట్ అమాయకులు అనియా అన్నాడు. ఏమైందంటే ఒక పనికి ఇంకొక అబ్బాయిని అప్పగించాను. అప్పగిస్తే మొత్తం మీద ఏదో ఇబ్బందికరమైన పరిస్థితి కలిగింది. మీరు అందరినీ నమ్మేస్తారనియా. నేను అప్పుడు విజయ్ కూడా చెప్పాను, అసలు అమాయకులు అందరూ కాదు, ఫస్ట్ గారు అమాయకులు. ప్రేమంది ఏమన్నా వెళ్ళారా? అయితే నేను అందరూ అమాయకులు అనుకుంటాను, నన్ను కూడా అమాయకులు అని అందరూ అనుకుంటున్నారు అనమాట. సాధారణంగా ఇప్పుడు ఏమనుకుంటాం మనం? అందరినీ ఏమనుకుంటాం? పాపం పిచ్చాడు, ఎర్రాడు అనుకుంటాం లేదా? మన గురించి మనం అందరం కూడా తెలివైన వాళ్ళు అనుకుంటాం, మన గురించి మనం అందరం కూడా మంచివారు అనుకుంటాం. కానీ దేవుని వాక్యము మన గురించి సాక్ష్యం చెప్తుంది. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మన గురించి మనం ఎలాంటి వారమో దేవుని వాక్యం చదువు. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం ఉంది, కానీ తొదక అది ఎక్కడికి తీసుకెళ్తుంది? నాశనమునకు తీసుకెళ్తుంది ఉంది, మరణమునకు తీసుకెళ్తుంది ఉంది. కనుక మనము మన ఎదుట మనకు అన్నీ మంచిగానే కనబడచ్చు. అయితే మన మనస్సాక్షి దేవుని ఎదుటకు తీసుకురావాలి. పౌలు అంటున్నాడు ఇక్కడ, మనుషుల ఎడలను దేవుని ఎడలను కూడా నా మనస్సాక్షిని నేనేం చేస్తున్నాను? నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకుంటున్నాను. ఏం చేస్తున్నాడట? ప్రాక్టీస్ చేస్తున్నాడట. దేవా, నీ ఎదుట నా మనస్సాక్షి ఎలా ఉండాలి? నిర్దోషమైనదిగా ఉండాలి. మనుషుల పట్ల కూడా నా మనస్సాక్షి ఎలా ఉండాలి? నిర్దోషమైనదిగా ఉండాలి. ఎవరి మనస్సాక్షి అలాగా దేవుని పట్ల మనుషుల పట్ల ఉంటుందో వాళ్ళు సింహముల వలె ధైర్యంగా ఉంటారు. నీతిమంతులు సింహముల వలె, మీరు సింహముల వలె ధైర్యంగా ఉంటారా? మీ మనస్సాక్షి దేవుని ఎదుటను మనుషుల ఎడలను అలా ఉంటే మీరు సింహాల వలె ధైర్యంగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ప్రాక్టీస్ చేయాలి. చిన్న దగ్గర నుంచి, చిన్న వాటి నుంచి కూడా మనం ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ ఏమవుతాము? దానిలో పరిణితి వస్తుంది, దానిలో పరిపూర్ణతలోనికి వస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ప్రాక్టీస్ చేయాలి. మిగతా వాటి అన్నిటి విషయంలో చూడండి, కొంతమంది ఎడ్యుకేషన్లో చాలా మంచిగా ఉంటారు. ఎందుకు? వాళ్ళు దాన్ని ఏం చేస్తారు? మ్యాథ్స్లో కొంతమంది చాలా జమ్గా ఉంటారు. ఎందుకు? వాళ్ళు మ్యాథ్స్ని ఏం చేస్తారు? ప్రాక్టీస్ చేస్తారు. కొంతమంది స్పోర్ట్స్లో ఎలాగుంటారు? చాలా జమ్గా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని ఏం చేస్తారు? ప్రాక్టీస్ చేస్తారు. ఇంకా కొంతమంది డిఫరెంట్ వంటల్లో ఏం చేస్తారు? చాలా జమ్ముగా ఉంటారు. ఏం చేస్తారు వాళ్ళు? మెసేజ్ పెడతారు. ఎవరికి? మగవాళ్ళకి. మా పాస్టర్ గారు అయితే బ్రింగ్ ఆనియన్స్ అని, ఎక్కడికి వెళ్ళినా ముందు బ్రింగ్ చిల్లీస్ అని పెడుతుంది అన్నాడు. ఏటో కప్పుకొని చూసాం అనుకోండి, చిల్లీస్, ఆనియన్స్, లేకపోతే ఏదో, ఎందుకంటే అక్కడ ఏదో ప్రాక్టీస్. మనము మీకు విషయం చెప్పనా, పౌలు తిమోతికి ఏం చెప్పాడు తెలుసా? ప్రాక్టీస్ గాడ్లీనెస్ అంటాడు. చూడండి, మీకు చూపిస్తాను అన్నమాట. దైవభక్తిని నీకు నీవే సాధకము చేసుకొనుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి దాంట్లో ఉందమ్మా, రెండో దాంట్లో ఉందా? మొదటి పత్రికలో 4వ అధ్యాయము 8వ వచనం చూడండి.
శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును. 1 తిమోతి పత్రిక 4:8 కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను చూడండి, దైవభక్తిని సాధకము చేసుకోమంటున్నాడు. ఎందుకంటే నువ్వు 7వ వచనం చదివితే మీకు అర్థమవుద్ది. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను, మన ముసలోలే మాట్లాడుకుంటారు అనుకుంటారు ముసలమ్మ ముచ్చట్లు. తిమోతికి ఎందుకు చెప్తున్నాడు ముసలమ్మ గురించి? 20 ఇయర్స్లో ఉన్న ముసలమ్మలు ఉంటారు, 17 ఇయర్స్లో ఉన్న ముసలమ్మలు ఉంటారు. ముసలమ్మలు ఏం మాట్లాడుకుంటారో అలాంటి మాటలు ఏదో మాట్లాడుకుంటారు అనమాట. అది ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. యు నీడ్ టు ప్రాక్టీస్ ఆర్ ఎక్సర్సైజ్ గాడ్లీనెస్. మనము గాడ్లీనెస్ని ఎక్సర్సైజ్ చేయము. ఇంకేం ఎక్సర్సైజ్ చేస్తాము? మిగతావన్నీ వంటలు ఎక్సర్సైజ్ చేస్తాం, ప్రాక్టీస్ చేస్తాము, మిగతావన్నీ కూడా ఎక్సర్సైజ్ చేస్తాము. కానీ గాడ్లీనెస్ని ఏం చేయము. రాదండి నాకు బైబిల్లో ఎన్ని అధ్యాయాలుంటా నాకు రాదండి, తెలియదండి. కొత్త నిబంధనలో ఎన్ని ఉన్నాయి చాప్టర్స్ అవన్నీ అడిగామనుకోండి, నాకు తెలియదండి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎన్ని గ్రంథాలు, తెలియదు. పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి, తెలియదు. మిగతావి అన్నీ తెలుసు. ఎందుకు ఇది తెలియదంటే గాడ్లీనెస్ అనేది మనం ప్రాక్టీస్ చేయట్లేదు. అయితే దైవభక్తి కొంచెం లాభం ఏంటంటే ఇప్పటి జీవము రాబోవు జీవము అంటే ఏంటి? ఇప్పటి జీవితము రాబోయేటువంటి మనం చేసుకున్నవన్నీ కూడా దేనికి పనికొస్తాయి అంటే ఇప్పటి జీవితానికి పనికొస్తాయి. కానీ రాబో జీవితం కొరకు నువ్వేం చేస్తున్నావు? రాబోయే జీవితంలో దరిద్రులుగా ఉండే పరిస్థితి వస్తుందేమో, రాబోయే జీవితంలో ఏమీ లేని వారిగా మీరు కనబడతారేమో. అంటే పరలోకంలో తారతమ్యాలు ఉంటాయా అంటే మీకు బైబిల్ చూపించమంటే చూపిస్తాను, నన్ను పర్సనల్గా మీరు వచ్చి అడిగితే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో గాడ్లీనెస్ అనేది మనం ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ప్రతి దినము కూడా మన మనస్సాక్షిని దేవుని ఎదుటను మనుష్యుల ఎదుటను ఏం చేయాలి? సాధకము చేసుకోవాలి, కాపాడుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా పొరపాటు చేయకుండా ఉండలేని చేస్తాం, వెంటనే యేసుక్రీస్తు రక్తం దగ్గరికి వెళ్ళి ప్రభువా నీ రక్తము చేత నన్ను కడుగు ప్రభువా అన్నాను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, తీతు గ్రంథంలో కూడా పౌలు చెప్తాడు ఓ మాటను. 2వ అధ్యాయము, తిమోతి తర్వాత తీతు గ్రంథం ఉంటుంది. 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. పరపక్షమందుండువాడు మనల్ని గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక చూడండి, పరపక్షమందుండువాడు. పరపక్షం అంటే అర్థమేంటి చెప్పండి? ప్రతిపక్షం అంటే అర్థమేంటి చెప్పండి? ఎవరు వాళ్ళు? ఓడిపోయిన వాళ్ళు. ఎవరు ఓడిపోయారు? టీడీపీ అనకండి. ఎవరు ఓడిపోయారు? అపవాది, వాడి సైన్యం ఓడిపోయారు. వాడు మన మీద ఏం చేయకూడదట? మన గురించి చెడ్డ మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కారం విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. మన గురించి ఎవ్వరూ కూడా చెడ్డ మాట చెప్తే మనం ఏం చేయలేము? సహించలేము. కొంతమంది చెప్పారు రాత్రి అంతా నిద్ర పట్టలేదని. ఎందుకంటే నా గురించి ఏం చేశారు? చెడ్డ మాట ఒకటి అన్నారు, నేను విన్నాను, నాకు రాత్రి అంతా ఏమవలేదు. మన గురించి చెడ్డ మాట మాట్లాడినా నువ్వు ప్రశాంతంగా పడుకోవాలని నీ మనస్సాక్షి నీకు ఏం చేయాలి? దేవుని ఎదుట నిర్దోషమైనదే ఉండాలి, మనుష్యుల ఎదుట నిర్దోషమైనదే ఉండాలి. హల్లెలూయా. కొంతమంది మనస్సాక్షిని గురించి పట్టించుకోరు. లాస్ట్కి వచ్చేసాను, చెప్పేస్తాను. అసలు అది చెప్పడానికి ఇవన్నీ తిప్పాను. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. చాలు, లాస్ట్ మనస్సాక్షి ఏంటి?
వాత వేయబడిన మనస్సాక్షి, మంచి మనస్సాక్షి. తర్వాత పవిత్రమైన మనస్సాక్షి. మూడోది నిర్మలమైన మనస్సాక్షి. నాలుగోది వాత వేయబడిన మనస్సాక్షి. ఎవరు వీళ్ళు? ఇంతకుముందు మీకు ఒకసారి చెప్పాను అనుకుంటాను, ఇక్కడ చెప్పాను అక్కడ చెప్పాను గుర్తులేదు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉండేవాడు. ఒకరోజు ఉదయాన్నే 8 గంటలకు బండి వేసుకుని ఇంటికి వచ్చేసాడు. చాలా కాలం క్రితం కనుక మీరు ఇప్పుడు అనుకోకూడదని చెప్తున్నాను. 90లో పోనీ బండి వేసుకొని వచ్చాడు. కనుక బండి వేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఏమైందంటే నా చేయి పట్టేసుకున్నాడు. నా చేయి పట్టుకొని దేవుడు నన్ను క్షమిస్తాడా అని అడిగాడు. ఎందుకు క్షమించడు అన్నాడు. ఖచ్చితంగా క్షమిస్తాడా అన్నాడు. క్షమిస్తాడు అన్నాడు. ఇంకా ఆ చేతులు పట్టుకొని ఇంకా అలా చెమటలు పట్టేస్తున్నాడు. మామూలుగా ఉంది వెదర్ అంతా కూడా, కానీ ఏం చేస్తున్నాడు? చెమటలు పట్టేస్తున్నాడు. చెమటలు పట్టేస్తుంటే ఏమైంది చెప్పంటే నేను ఒక పొరపాటు చేశాను. నేను ఒక స్త్రీ విషయంలో నేను ఒక పొరపాటు చేశాను అని చెమటలు పట్టి ఇదైపోతుంటే నేను అప్పుడు దేవుని వాక్యాన్ని చూపిస్తూ నువ్వు ఎలా ఒప్పుకుంటే దేవుడు నీకు క్షమిస్తాడు అని చెప్పి తనకు అన్నీ చెప్పిన తర్వాత అలాగా దేవుని సందులో ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నాడు. అదే వ్యక్తి ఇంచుమించు కొన్ని సంవత్సరాల తర్వాత అలాంటివి ఎన్నో చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నేను ముందు చెప్పినవి ఎన్నో చేస్తున్నాడు, కానీ ఏమనిపించట్లే, ఏం చెమట పట్టట్లే, ఏమీ చెమటలు పట్టట్లేదు, ఏమీ లేదు, మామూలు ఫ్రీగా ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది? అప్పుడేమైంది? మంచి మనస్సాక్షి, పవిత్రమైన మనస్సాక్షి, నిర్దోషమైన మనస్సాక్షి కలిగి ఉన్నాడు. ఇప్పుడే మనస్సాక్షిలోకి వెళ్ళిపోయాడు, వాత వేయబడిన మనస్సాక్షిలోనికి వెళ్ళిపోయాడు. ఎందుకు అంటే మనస్సాక్షి అప్పటికీ చెప్తున్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? దావీదు చేయలేదా? ఏమంటది మనస్సాక్షికి వెళ్ళి ఇచ్చే సమాధానం ఏంటి? దావీదు చేయలేదా? ఇంకెవరు చేయలేదు? వాళ్ళకి ఎవరో గుర్తొస్తారు. మరి పలానా ఆయన చేయలేదా? పలానా ఆయన రోజు చర్చికి వెళ్తాడు, ఆయన చేయట్లేదా? పలానా ఆయన ఇలాగున్నాడు, ఇలా చేయట్లేదా? పలానా ఆయన ఇలాగున్నాడు, ఇలా చేయట్లేదా? వీళ్ళకి ఇప్పుడు ఏమవుతుంది? మనస్సాక్షికి చలనము లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎంత ప్రమాదకరమైనది అంటే మనము చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాము. గనుక ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై అంటున్నాడు. వాత వేయబడిన మనస్సాక్షిలోనికి వెళ్ళిపోతే ఇక దేవుడు మన జీవితాల్లో ఏమి కూడా చేయలేడు. దేవుడు మన జీవితాల్లో ఎలా పనిచేస్తాడంటే మన మనస్సాక్షి ద్వారా మనల్ని ఏం చేస్తుంటాడంటే పరిశుద్ధాత్మ చేత ఒప్పింపచేస్తూ, సరిచేస్తూ, గద్దిస్తూ మన జీవితాలను పరిపూర్ణతలోనికి మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆయన ఏ పోలికలో ఉన్నాడో, ఆయన ఏ రూపంలో ఉన్నాడో ఆ రూపంలోనికి మనల్ని మారుస్తూ దినదినము మనల్ని ముందుకు తీసుకొని వెళ్తాడు. ఎప్పుడైతే మన మనస్సాక్షి వాత వేయబడిపోద్దో ప్రియమైన దేవుని మనిషికి ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితి ఏంటంటే వాత వేయబడిన మనస్సాక్షి. కనుక మనం ఆ పరిస్థితులను వెళ్ళకూడదు. ఇప్పుడు ఏమనిపించట్లేదు. సినిమాలు చూసినా ఏమనిపించట్లేదు, అసభ్యకరమైన దృశ్యాలు చూసినా ఏమనిపించట్లేదు, నార్మల్గానే ఉంటున్నాము. అంటే నువ్వు ఏ స్థితిలోకి వెళ్ళిపోయావు అంటే వాత వేయబడిన మనస్సాక్షిలోనికి వెళ్ళిపోయావు. కనుక ఒక చిన్న అపవిత్రమైన ఆలోచన వచ్చినప్పుడు ఎంత భయపడిపోయాడు, ఎంత వణికిపోయాడు. కానీ అపవిత్రతలో జీవిస్తున్నప్పటికీ కూడా ఏమీ చలించలేకపోతున్నాడు. అంటే వాత వేయబడిన మనస్సాక్షిలోనికి వెళ్ళిపోతున్నారు. ఎంతోమంది జీవితాలను వాత వేయబడిన మనస్సాక్షిలోనికి వెళ్ళిపోతున్నారు. కనుక పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. నా కుమారుడా తిమోతి అంటున్నాడు, నువ్వు విశ్వాసమును మంచి మనస్సాక్షిని కాపాడుకోవాలి. నువ్వు కాపాడుకోవాలి, ఇది నీ బాధ్యత. దానికి ఏం చేయాలో తెలుసా?
పోరాడాలి. ఏం చేయాలి? అక్కడ అంటాడు చూడండి. ఇప్పుడు మళ్ళీ 18వ వచనం చూడండి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నేను ముగిస్తాను. నా కుమారుడైన తిమోతి, నువ్వు విశ్వాసమును చదువు మంచి పోరాటము పోరాడాలి. యు నీడ్ టు ఫైట్ ఎ గుడ్ ఫైట్. మంచి పోరాటం పోరాడాలి. దేని కొరకు పోరాడాలి? మంచి పోరాటం పోరాడాలి. నేను మంచి పోరాటం పోరాడి తిని అన్నాడు పౌలు. దేని కొరకు పోరాడాడు? తన విశ్వాసము కాపాడుకున్నట్లు, తన మనస్సాక్షిని కాపాడుకున్నట్టు విషయంలో మంచి పోరాటము పోరాడాడు. పోరాడాలి. ఎవరితో పోరాడాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ శరీరముతో పోరాడాలి. నీ శరీరముతో పోరాడాలి. నీ ఆలోచనలతో పోరాడాలి. మన కోరికలతో పోరాడాలి. మన ఆశయాలతో పోరాడాలి. వీటన్నిటినీ కూడా మనం జయించాలి. జయించిన వానికి దేవుడు తన పరదైసులో జీవ కిరీటం ఇచ్చును. హల్లెలూయా. జయించిన వానికి దేవుడు తన యొక్క కొత్త పేరునిచ్చును. జయించిన వానికి దేవుడు అనేకమైన వాటి మీద నియమిస్తాడని బైబిల్ చెప్తుంది. మరుగైనటువంటి మన్నాను దేవుడు ఇస్తానని చెప్పాడు. జయించిన వానికి అన్నీ ఇస్తాడు. ఏం జయించిన వానికి? నీ మనస్సాక్షి. నీ మనస్సాక్షికి కల్మషము లేకుండా నిర్దోషమైన మనస్సాక్షిని మనము కలిగి ఉండాలి. నిర్మలమైన మనస్సాక్షిని మనము కలిగి ఉండాలి. దేవుని ఎదుట, మనుష్యుల ఎదుట. దాన్ని దైవభక్తి. దైవభక్తి అంటే మనం ఏమనుకుంటున్నాము అంటే ప్రార్థన చేసుకోవడం దైవభక్తి అనుకుంటున్నాం. బైబిల్ చదవడం దైవభక్తి అనుకుంటున్నాం. మన మనస్సాక్షిని మనము దేవుని ఎదుట సరి అయినదిగా కాపాడుకోవడమే నిజమైన దైవభక్తి. వానిలో దేవుడు ఉంటాడు. వానితో దేవుడు ఉంటాడు. నీ మనస్సాక్షి సరి అయినదైతే దేవుడు నీతో ఉంటాడు. నీ మనస్సాక్షి సరి అయినదైతే దేవుని సన్నిధి నీతో ఉంటుంది. దేవుని సమాధానం నీతో ఉంటుంది. నా మనస్సాక్షి నా మీద నేరారోపణ చేసినప్పుడు ఎన్నోసార్లు నేను అన్నీ కూడా పక్కన పెట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చి పశ్చాత్తాపడతాను ప్రభా. తొందరలో ఆ మాట అనేశాను ప్రభా. తొందరలో ఆ మాట పలికేశాను ప్రభా. తొందరలో అలాగ ఆలోచన చేశాను ప్రభా. తొందరలో ఆ నిర్ణయం తీసుకున్నాను ప్రభా. తొందరలో నాయనా అలాంటి పరిస్థితులకు వెళ్ళాను. నా మనస్సాక్షిని నువ్వు శుద్ధి చేయి ప్రభా అని చెప్పి ఎన్నోసార్లు దేవుని ఎదుట నన్ను నేను శుద్ధి చేసుకునేవాడిని. నన్ను నేను కాపాడుకోవడానికి నా మనస్సాక్షి నా మీద నేరారోపణ చేస్తుంది ప్రభా. నీ ఎదుటికి రాలేని పరిస్థితిలో నేను ఉన్నాను ప్రభా. గబాల్ మనం ఎవరితో అబద్ధం ఆడేస్తాం. ఏదో అబద్ధం ఆడి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాం. కానీ మనస్సాక్షి ఏం చేస్తుంది తెలుసా? మనస్సాక్షి వేధిస్తుంటుంది. మనస్సాక్షి మనల్ని బాధిస్తూ ఉంటుంది. ప్రభా నన్ను క్షమించు, ఆ వ్యక్తితో నేను అబద్ధం ఆడాను ప్రభా, ఆ వ్యక్తి దగ్గర నేను మోసం చేశాను ప్రభా అని చెప్పి నేను మరలా దేవుని సందులో పశ్చాత్తాపడినప్పుడు యేసుక్రీస్తు రక్తము నా మనస్సాక్షిని శుద్ధి చేసిన నిశ్చేత నాకు వచ్చేంత వరకు కూడా ఆయన పాదములు పట్టుకొని నా మనస్సాక్షి నిర్మలమైన మనస్సాక్షిగా, పవిత్రమైన మనస్సాక్షిగా అయ్యేంత వరకు కూడా ప్రభు సన్నిధిలో గడుపుతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇలా గడిపితే దేవుని సన్నిధిలో మీరు మీ మనస్సాక్షులను అలా శుద్ధి చేసుకుంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన మీతో ఉంటాడు. ఆయన సమాధానం మీతో ఉంటుంది. ఆయన ఎప్పుడూ కూడా మీ జీవితంలో ఎన్నడూ కూడా మిమ్మల్ని విడిచి ఆయన వెళ్ళడు. ఆమేన్. కనుక మన హృదయాలను మనం శుద్ధి చేసుకుందాము. మన యొక్క ఆత్మలకు ఉన్నటువంటి కల్మషాన్ని మనం తీసేసుకుందాము. ప్రభు ఎదుట నిర్దోషమైన మనస్సాక్షులము కలవారమై ఆయన ఎదుట కనబడదాం. ఆమేన్. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను,
సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను. సంహారమునే తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము. అందరం కూడా కలిసి చెప్దాము, ఓ రక్తము రక్తము నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును, ప్రతి ఘోర పాపమును బహు దుఃఖములో మునిగేనే, సంహార బహు దుఃఖములో మునిగేనే, చెమట రక్తముగా మారేనే, యేసు రక్తము. మనస్సాక్షిని శుద్ధి చేసే రక్తము, నిర్మలమైన మనస్సాక్షిగా చేసే రక్తము, మూల్యమైన రక్తము, అమూల్యమైన నిష్కలంకమైన మహాపరిశుద్ధ స్థలములు చేర్చును మన యేసయ్యా. మహాపరిశుద్ధ స్థలములు చేర్చును మన ప్రధాన యాజకుడు, మన కంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు, చివరిసారిగా అందరం కూడా రక్తము రక్తము రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, అమూల్యమైన యేసు రక్తము రక్తము రక్తము. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రభు యొక్క రక్తాన్ని మన జీవితాల మీద మనం ఆశ్రయిద్దాము. మన మనస్సాక్షులు దేవుని ఎదుట సరి అయినదిగా కనబడకపోతే దేవుని రాజ్యంలో మనం కనబడలేము. నా కుమారుడా తిమోతి, నువ్వు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై జీవించాలి. పవిత్రమైన మనస్సాక్షి కలిగిన వాడవై ఉండాలి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడవై ఉండాలి. ఎంతోమంది మనస్సాక్షులు వాతవేయబడిపోయాయి. గొప్ప గొప్ప వారి మనస్సాక్షులు వాతవేయబడిపోయాయి. నువ్వు అలా కావడానికి వీల్లేదు తిమోతి. నీ మనస్సాక్షిని నువ్వు శుద్ధి చేసుకో. మంచి పోరాటము పోరాడు. పరిశుద్ధుడా తండ్రి, నీ బిడ్డలను దర్శించండి.
మమ్మల్ని దర్శించండి ప్రభా. నీ రక్తము చేత మమ్మల్ని కడగండి ప్రభా. ఎన్నో విషయాల్లో ప్రభా మేము తప్పిపోయేవారము అయ్యా. మేము శరీర సంబంధులముగా మానవ నాయన బలహీనతలతో అనేక సార్లు మేము పడిపోతున్న వారం ప్రభు. మా మనస్సాక్షులు మరొకసారి శుద్ధి చేయండి. నీ ఎదుట ధైర్యముగా ప్రభు అబ్బా తండ్రి అని నీకు మొర్ర పెట్టగలిగే మనస్సాక్షిని మేము కలిగి ఉండటానికి, పరపక్షమందు ఉన్నవాడు మమ్మల్ని చూచి చెడ్డ మాట ఏది కూడా పలక నేరకుండానట్లు మా మనస్సాక్షులను దేవుని ఎదుటను మనుషుల ఎదుటను దేవా నిర్దోషమైనవిగా ఉండినట్లు అభ్యాసము చేసుకునే కృప ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు కూడా పరిశుద్ధాత్మ ద్వారా దయచేయండి. నీ వాక్యం అందరిలో కూడా ఫలింపు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.